నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన వేళ వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం, నిబంధనల ఉల్లంఘన, పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ వాగ్వాదం. ఎన్టీఆర్ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, ఎంపీతో వివాదంపై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు. హైదరాబాద్లోని ఓ ఇంట్లో డ్రగ్స్ పట్టివేత, డాక్టర్ అరెస్ట్, మరో ముగ్గురిపై కేసు నమోదు. తమిళనాడులో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు అరెస్ట్, నిందితులు పారిపోతుండగా కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు. ఫిలిప్పీన్స్లో కాల్మేఘీ తుపాను బీభత్సం, ఇల్లు నేలమట్టం, చెట్లు విరిగిపడి 2 మృతి. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రైతుల్ని పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో పెనమలూరు నియోజకవర్గం గోశాలలో వైసీపీ నేతలు నిబంధనలు లెక్క చేయకుండా డీజే ఏర్పాటు చేశారు. డీజేకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకొని వాటిని తొలగించారు. డీజే పెడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దని వైసీపీ నాయకులకు పోలీసులు సూచించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనిల్కు మద్దతుగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఏం చేస్తారో చేసుకోండి, హైవే మీద ఉంటామంటూ పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ దురుసుగా మాట్లాడారు. పమిడిముక్కల సీఐ చిట్టిబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తిరువురు పంచాయతీపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కూడా సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రానున్నారు. వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న 2 నేతలపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. 2 నేతల దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ సీఎంకు నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి 3వ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య తిరువూరులోనే వస్తుందంటూ ఇప్పటికీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ మనోజ నంబూరి కృషిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది ఆకుపచ్చని కళ సాకారం చేస్తున్నారని కొనియాడారు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ ఆదర్శమని లోకేష్ అన్నారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకునే బడి తోటలో పండించిన ఆకుకూరలు, పండ్లు విద్యార్థులు పంచుకోవటం, మధ్యాహ్న భోజనంలో వాడటం మంచి సంప్రదాయమని లోకేష్ ప్రశంసించారు. అల్లూరి జిల్లా విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలకు సీలేరు సిఆర్ జోన్ ప్రధాన కారణమని భూకంప అధ్యయన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ స్థిరమైన ప్రాంతం కావటం వల్ల ఇక్కడ భూకంపాలు తక్కువగా వస్తాయంటున్నారు. కానీ సీలేరు సిఆర్ జోన్ వల్లే భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ఏపీ, తెలంగాణ, ఒడిశాలో సీలేరు సిఆర్ జోన్ ప్రభావం ఉంటుందంటున్న ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ ప్రహ్లాదతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
అల్లూరి జిల్లా జీ మాడుగుల నుంచి 10 కిలోమీటర్ల భూ కేంద్రంగా భూకంపం ఏర్పడింది. దీని ప్రభావం విశాఖపట్నంలో కూడా కనిపించింది. ఉదయం కూడా విశాఖపట్నంలో చాలా వరకు భూ ప్రకంపనలు సంభవించే చాలా ప్రాంతాలు. అసలు ఈ భూకంప కేంద్రం ఎక్కడ ఉంది, దీని యొక్క లక్షణాలు, వీటి వివరాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య ప్రహ్లాద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అల్లూరు జిల్లాలో భూకంపం వచ్చింది, దీని లక్షణం ఏంటంటారు, ఎక్కడ దీని ప్రధానమైన భూకేంద్రం ఉందంట? ఇవాళ మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో మనం ఈ విశాఖ వాసులు అయితే కొద్దిగా భయభ్రాంతులకు గురవడం మనం చూసాము. ఇది ఏంటంటే చిన్న మైల్డ్ ఎర్త్క్వేక్ అంటారు. ఈ మైల్డ్ ఎర్త్క్వేక్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనకు జీమాడుగుల అనే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో మనకు 10 కిలోమీటర్ డెప్త్ లో ఒక చిన్న మైల్డ్ ఎర్త్క్వేక్ విత్ మ్యాగ్నిట్యూడ్ 3.7 మ్యాగ్నిట్యూడ్ తో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. మనకేంటంటే ఇక్కడ విశాఖ వాసులకి ఇది ఒక మైల్డ్ ఎర్త్క్వేక్ కనపడవచ్చు, కానీ అక్కడ మాడుగులలో జరిగింది మాత్రం 10 కిలోమీటర్ డెప్త్ లో ఇది ఒక పెద్ద కదలిక అని చెప్పవచ్చు. ఈ కదలిక రావడానికి మనకేంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే నాకు తెలిసి అక్కడ మాడుగులకి మనకు ఒక 70 కిలోమీటర్ దూరంలో మనకు సీలేరు ప్రధానమైన సీలేరు సియర్ జోన్ అనే ఒక సూచర్ జోన్ మనకు కనబడుతుంది. ఆ సూచర్ జోన్ వల్ల మనకు ఇలాంటి మైల్డ్ ఎర్త్క్వేక్ అనేవి సాధారణంగా మనకు కనబడుతూ ఉంటాయి అండి. ఇది మనకు ఇవాళ వచ్చింది కాదు, సీలేరు సియర్ జోన్ కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇంతకు ముందల అనేక మార్లు పలుమార్లు ఇలాంటి మైల్డ్ ఎర్త్క్వేక్ రావడం జరిగింది. అంటే మనకు సుమారుగా 2.4 నుంచి 5.7 వరకు కూడా మనం చూసాము. గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు నియర్ అంటే ఈ సీలేరు జోన్ కి నియర్ కాదు, కానీ మనకు ములుగు ఎర్త్క్వేక్ కూడా ఒకటి వచ్చింది. అదేంటంటే 5.6 అంత మైల్ అంటే మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. ఆ మ్యాగ్నిట్యూడ్ కి రావడానికి మా పేపర్లు కూడా మేము ఒక ఫాల్ట్ కనుక్కున్నామండి. అది ఎగ్జాక్ట్లీ ములుగు ఫాల్ట్. ఆ ములుగు ఫాల్ట్ ఏంటంటే 10 కిలోమీటర్ డెప్త్ లో వస్తుందని మా పేపర్లు మేము చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు నా పేపర్లో రాబోయే పేపర్లు కూడా మేము ఇదే ఫాల్ట్ జోన్ ని మనం అంటే సీలేరు సియర్ జోన్ లో మేము కనుక్కున్నాం. ఇది కూడా మోరార్లెస్ అంటే 40 కిలోమీటర్ పైగా ఈ సీలేరు బౌండరీ అనేది మనకు బస్తార్ క్రేటన్ కి ఈస్టర్న్ గార్డ్ మొబైల్ బెల్ట్ కి మధ్య ఉన్న బౌండరీకి 40 కిలోమీటర్ దూరం వరకు వెళ్తుందండి. ఈ బౌండరీ వల్ల ఈ మాడుగుల ప్రాంతంలో 3.7 మనం ఇవాళ చూస్తున్నామండి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే, ఇప్పటికే మీరు గతంలో కూడా ములుగు భూకంపం రాకముందే ఈ ప్రాంతాలు కొంత భూకంప ప్రభావిత ప్రాంతాలని ముందుగానే మీరు కొంత పరిశోధన చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ భూకంప కేంద్ర పరిస్థితిని బట్టి ఏమంటారు? మనం సాధారణంగా చూస్తే ఈ విశాఖపట్నం అనేది చాలా స్టేబుల్ ప్లాట్ఫామ్ అండి. మనకు జనరల్ గా ఎర్త్క్వేక్లు రావడం అనేది కష్టంగా ఉంటది, కానీ ఇది ఏంటంటే ఈ విశాఖపట్నం అనేది మనకు సీలేరు సియర్ జోన్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు ఆ సీలేరు సియర్ జోన్ ప్రాంతం నుంచి మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక చిన్నపాటి ప్రమాదం ఉన్నట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే అది చాలా పెద్ద సియర్ జోన్ అండి. ఎలా ఉండబోతుంది అంటే, ప్రస్తుతం మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనం భూకంప సంబంధించిన అధ్యయనం చేశారు. ఎలా ఉంది, ఎటువంటి మార్పులు, ఎటువంటి భూపొరల్లో ఎటువంటి కదలికలు జరుగుతున్నాయి అంటారు? సీలేరు సియర్ జోన్ అనేది మనకు తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, అలాగే ఒరిస్సా కూడా మనకు ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రభావితమైన ప్రాంతాలండి. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో దాని యొక్క అంటే ఈ సియర్ జోన్ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటది. అది ఎందుకంటే ఇది మనకు ఈ బస్తార్ క్రేటన్ ఈస్టర్న్ గార్డ్ కి కింద వైపు నుంచి కింద నుంచి వెళ్తుంది కాబట్టి, అంటే ఇంకా డీపెనింగ్ జరుగుతుంది కాబట్టి, ఈస్టర్న్ సైడ్ డీపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకా రియాక్టివేషన్ జరగడానికి మనకు చాలా స్కోప్ ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగం చెందినటువంటి ఆచార్యులు ప్రత్యేక పరిశోధన జరిపారు. చాలా కాలం నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి పరిశోధన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కూడా వారు పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సీలేరు ప్రాంతాలు, తెలంగాణ సీలేరు పరిసర ప్రాంతాలు, ఈ ప్రాంతాలంతా కూడా పరిశోధన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి భూ ప్రకంపనలు చాలా స్వల్పమైనటువంటి భూ ప్రకంపనలుగా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నానికి దృఢత్వం ఉంది. విశాఖపట్నానికి ఈ రకమైనటువంటి భూకంపాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగానే ఉంది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ ఇంట్లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న వైద్యుడు జాన్ పాల్ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో దాడులు చేశారు. వైద్యుడి నుంచి 3 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని మరో 3పై కేసు నమోదు చేశారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి జాన్ పాల్ డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న హైదరాబాద్కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్పై కేసు నమోదు చేశారు. దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను డాక్టర్ జాన్ పాల్ నివాసంలో ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. జాన్ పాల్ ఇంట్లో ఓజీ కుష్, ఎండిఎంఏ, కొకైన్, హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. తెనాలికి చెందిన జాన్ పాల్ గాంధీ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ స్పెషల్లో పీజీ చదువుతున్నారు.
సాయంత్రం వేళ అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కనే వేడివేడి పకోడీ, బజ్జీలు, సమోసా, పానీపూరి. మరోవైపు చల్లచల్లగా ఫలూడా, రంగురంగుల ఐస్ క్రీమ్స్. వీటన్నింటినీ చూస్తే ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. ఆ క్షణంలో జీహ్వా రుచిని ఆపుకోలేం. చిరు దుకాణాల చుట్టుపక్కల ఉన్న పరిసరాలు ఎలా ఉన్నా పట్టించుకోం. వారు ఎలాంటి నూనె పదార్థాలు వాడుతున్నారో అస్సలు ఆలోచించం. ఎంత తొందరగా ఆర్డర్ చేసేద్దామా, గుటుక్కున నోట్లో వేసేసుకుందామా అన్నదానిపైనే దృష్టంతా. ఇదే ఆత్రత, నిర్లక్ష్యం సర్వరోగాలకు జీవం పోస్తోంది. దీనంతటికీ కారణం అపరిశుభ్రత, కల్తీ, కాలం చెల్లిన ముడి సరుకులే కారణమని ఇటీవల ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు చేసిన దాడుల్లో తేటతెల్లమైంది. స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ పేరు ఏదైనా ఈ ఆహారమంటేనే ఇష్టం. ఇంట్లో వండిన దానికంటే బయట ఆహారానికే అధిక ప్రాధాన్యత. పల్లె, పట్టణం అనే తేడా లేదు. ఏ వీధుల్లో చూసినా ఫుడ్ స్టాల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. కాలేజీలు, ఆఫీసులైపోయాక స్నేహితులు, కుటుంబంతో కలిసి వెళ్లి తెగ తినేస్తున్నారు. లేదంటే స్విగ్గీ, జొమాటోల్లో ఆర్డర్లు పెట్టి ఆరగించేస్తున్నారు. ముఖ్యంగా జెన్జీల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. ధర, నాణ్యత, శుభ్రత ఇవేమీ పట్టించుకోవట్లేదు. రుచిగా ఉందా లేదా అంతే. దీంతో చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. జనరల్గా వీళ్ళు ఈ స్ట్రీట్ వెండర్స్ వాడే ఆయిల్ జనరల్గా పెద్ద రెస్టారెంట్స్లో వాడేసి అది మళ్ళీ రీప్యాక్ చేసుకొని వీళ్ళు మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు. సో దట్ ఆయిల్ ఈజ్ ఫిల్డ్ విత్ పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఈ ఆయిల్ని వేసిందే వేసి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఫ్యాట్ అనేది కాంప్లెక్స్ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆర్టరీస్లో కానీ, మన హార్ట్లో కానీ, మన బాడీ మొత్తంలో కానీ బ్లడ్ వెసల్స్లో ఫ్యాట్ అనేది ఎక్కువ మొత్తం బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. సో అలాంటి ఫ్యాట్స్ అనేది మనకి చాలా డేంజరస్. మన హార్ట్ అటాక్స్కి రావడం కానీ, మనకి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అనే జబ్బు వచ్చే అవకాశం ఉంది. దీనంతటికీ కారణం పరిశుభ్రత లేని ఆహారం, కల్తీ ముడిసరుకులే కారణమని ఇటీవల ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. విజయవాడలో ఇటీవల 40 ప్రాంతాల్లో సోదాలు చేస్తే 17 చోట్ల అపరిశుభ్రమైన ఆహారం వినియోగిస్తున్నట్లు అధికారులు తేల్చారు. రోజుల తరబడి డీప్ ఫ్రిజ్లలో దాచిన మాంసపు నిల్వలు, కాలం చెల్లిన బేకరీ ఫుడ్స్, మిఠాయిలు, ఐస్ క్రీంల నిల్వలు, ప్రమాదకర రంగులను గుర్తించారు. వీటి వల్లే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, జీర్ణ, ఉదర సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారుగా మాకు వచ్చే ఓపీడీలో రోజుకి ఒక 20% మంది కూడా ఈ ఫుడ్ పొల్యూషన్, లేకపోతే ఫుడ్ కంటామినేషన్, లేకపోతే వాటర్ కంటామినేషన్, ఇలా ఎన్నో రకాల సమస్యలు అంటే గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే ఫుడ్ పాయిజన్, డయేరియా కానీ, వాంతులు కానీ, కడుపు నొప్పి కానీ, ఎన్నో ఆరోగ్య సమస్యలు లాంగ్ టైంలో అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే క్యాన్సర్కి కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలామందికి అసలు ఫుడ్ పొల్యూషన్ జరుగుతుందని తెలియదు, లేకపోతే ఎక్కడ తినాలో తెలియదు. ఆహారంలో వాడే నూనె, ఎలాంటి నూనె వాడుతున్నారు, లేకపోతే ఎలాంటి పదార్థాలతో చేస్తున్నారు అనేవి చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఆహార కల్తీని అరికట్టాలంటే అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు అనివార్యం. అయితే ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార భద్రతా ప్రమాణాల శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అరకొర సిబ్బందికి కోర్టు కేసులు, సమీక్షలతోనే సరిపోతుంది. ప్రాంతీయ ల్యాబుల్లో ఖాళీ పోస్టులు నింపాల్సి ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా 2022 ఏప్రిల్లో 279 పోస్టులు ఏపీకి కేటాయిస్తే కేవలం 6గురే విధుల్లో ఉన్నారు. జీవో 34 ప్రకారం మంజూరైన 143 పోస్టులు వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో భర్తీ కాలేదు. చాలా జిల్లాల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు లేరు. శాంపుల్ టేకర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది ఖాళీలు నింపాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ తెలంగాణలోని నాచారంలో ఉన్న ప్రజారోగ్య ప్రయోగశాలకే ఆహార నమూనాలను పరీక్ష కోసం పంపుతున్నారు. విశాఖ, గుంటూరు, తిరుపతి, తిరుమలలో 20 చోట్ల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర స్థాయి ల్యాబులు మంజూరైనా అందుబాటులోకి రాలేదు. కీలకమైన విజయవాడలో కూడా కేవలం 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లే మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు మోస్తున్నారు. ఫిర్యాదులు వస్తేనే తనిఖీలు, లేదంటే ఆ ఊసే లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ఆగస్టు నెల 19వ తేదీ స్పెషల్ రైడ్స్ కింద ఒక 15 మంది ఇన్స్పెక్టర్లను పెట్టి విజయవాడ సిటీ పరిసరాల్లో అన్నిటిలో 39 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. వాటిలో 17 అన్సేఫ్ వచ్చినాయి, 4 సబ్స్టాండర్డ్ వచ్చినాయి. క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నామండి. 4 రోజులు నోటీస్ టైం ఇవ్వాలి, 30 days. ఆ టైం కూడా అయిపోయిన వెంటనే కమిషనర్ గారికి ప్రాసిక్యూషన్ ఆర్డర్ కోసం పంపించి వాటిని కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం మీద 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉందండి. మ్యాక్సిమం వాళ్ళతో టార్గెట్ రీచ్ అయ్యేటట్టు, కంప్లైంట్స్ వచ్చినటువంటి ప్రతిదానికి కూడా ఈ ఇన్స్పెక్టర్ అటెండ్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆహార భద్రతను నిర్ధారించే రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలు అందుబాటులోకి రాలేదు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాలు సైతం బడ్జెట్, సిబ్బంది లేక రోడ్డెక్కడం లేదు. ఈ అడ్డంకులన్నీ దాటితే తప్ప ఆహార కల్తీ కట్టడి సాధ్యపడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి యాజమాన్యానికి హైకోర్టులో ఊరట దక్కలేదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఉత్తర్వులను రద్దు చేయాలన్న సాక్షి యాజమాన్యం పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సాక్షి యాజమాన్యం పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి కిందట సాక్షి దాఖలు చేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు హైకోర్టులో సాక్షి యాజమాన్యానికి ఊరట దక్కలు చెప్పుకోవచ్చు. ప్రధానంగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి పేపర్లో కథనం ప్రచురితమైంది. ఇటీవల ప్రచురితమైన కథనం పైన అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దానిపైన ప్రివిలేజ్ కమిటీకి ఈ చర్చలో దీనికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకువెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ చెప్పడము, ఈ నిర్ణయము అటు ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఆ కథనం ప్రచురించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయి అనే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ద్వారా పంపించిన తర్వాత ఆ నోటీసుల పైన ఆ నోటీసుని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. అయితే ప్రస్తుతం అపరిపక్వత దశలో పిటిషన్ దాఖలు చేశారని కోర్టు అభిప్రాయపడింది. అసలు ఏదైనా ఒక కథనాన్ని ప్రచురించినప్పుడు లేదా ఏదైనా నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించాల్సి వచ్చినప్పుడు ఈ దశలోనే దాన్ని రద్దు చేయాలని రావటం సరికాదని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బస్టాండ్ సదుపాయాల కొరతతో సతమతమవుతోంది. బస్టాండ్లో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు, శౌచాలయాలు నిర్వహణలో లేవు. వర్షం వస్తే చాలు చెరువును తలపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో మరమ్మతులు చేసిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్థానిక ఎమ్మెల్యే కన్నెత్తి చూడలేదు. కూటమి ప్రభుత్వం బస్టాండ్ను బాగు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన నందిగామ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ బస్టాండ్లో 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ సర్కార్లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు బస్టాండును పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా మరింత అధ్వాన స్థితికి ఈ బస్టాండ్ చేరిందని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం చెరువును తలపిస్తోందన్నారు. నందిగామ ప్రాంతం నుంచే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి NH65 పోతుంది. నిత్యం వేల వాహనాలు ఈ నియోజకవర్గ కేంద్రం నుంచే వెళ్తుంటాయి. హైదరాబాద్ సర్వీస్ ఉన్న బస్సులు దాదాపు నందిగామ బస్టాండ్కి వచ్చి వెళ్తాయి. విజయవాడ హైదరాబాద్ మధ్య రోజుకు 200 బస్సులు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటితో పాటు జగ్గయ్యపేట డిపో నుంచి వచ్చే బస్సులు ఈ బస్టాండ్ నుంచే వెళ్తాయి. నందిగామకు సమీపంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడికి వేల
వేల మంది నందిగామ బస్టాండ్ నుంచి ప్రయాణం సాగిస్తారు. ఈ బస్టాండ్ నుంచి ఎన్నో బస్సులు వెళ్తున్నా సదుపాయాలు మాత్రం తీసికట్టుగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేక ఎక్కడ చూసినా దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. అటు ఆర్టీసీ కానీ ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ పట్టించుకోలేదని తెలిపారు. నందిగామ బస్టాండ్ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చెట్ల నుంచి వచ్చే దోమలు అవన్నీ బ్యాడ్ స్మెల్ అవన్నీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్సు అని చెప్పేసి చాలా మంది మహిళలు వెయిట్ చేస్తున్నారు. ఆ మహిళలు ఇలా బస్ స్టాండ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాండ్ పరిస్థితి 10 రూపాయలు ఇస్తేనే అప్పుడు వీళ్ళు పడుతున్నారు. లోన ఆడైనా ఏమంత మంచిగా లేదు. బయట చూడబోతే అంతా కూడా అంగరీలుగానే ఉంది. ఆడవాళ్ళు కూర్చోడానికి అవకాశం లేదు. అంతా నీటి మడుగు ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. మాలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది. ఇక్కడ నందిగామ బస్ స్టాండ్ కూర్చోవడానికి ఎక్కడా కూడా వసతి లేదు. అలానే ప్రయాణికులు కూడా సహకరించట్లేదు బస్ స్టాండ్ వాళ్ళు. అంతా వాటర్ వచ్చి ఎటు నడవేది కాదు. బస్ స్టాండ్ ఇక్కడ ఆవరణం చూస్తే చాలా చండాలంగా ఉంది. టాయిలెట్కి వెళ్ళాలంటే అక్కడ అమౌంట్ క్యాచ్ చేసుకుంటున్నాను. అక్కడ డబ్బులు ఇవ్వలేక ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆవరణాన్ని చెడగొడుతున్నారండి. స్మెల్ వస్తుంది ప్రయాణికులకి. బస్టాండ్ ఆవరణలోనే ఉన్న ద్విచక్ర వాహనాల స్టాండ్ వద్ద ఖాళీ స్థలం ఉంది. దాన్ని వినియోగంలోకి తీసుకుని రాకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. జగ్గయ్యపేట మార్గం నుంచి లోపలికి బస్సులు వచ్చే వైపు చిన్న పార్కు కోసం స్థలం కేటాయించారు. చాలా ఏళ్ల క్రితం అక్కడ మొక్కలు వేశారు. కానీ వాటి నిర్వహణ లేదు. ఆ ప్రాంతం గడ్డితో నిండిపోయింది. కూటమి సర్కార్ చర్యలు తీసుకుని బస్టాండును బాగు చేయాలని కోరుతున్నారు. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే చైర్స్ ఉండవు ఫస్ట్ కూర్చోడానికి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక సెల్ పాయింట్ కూడా ఉండదు. టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఫ్రీ ఫెసిలిటీ అయితే ఉండట్లేదు. నీట్నెస్ ఉండదు. ముందు వాళ్ళు అమౌంట్ తీసుకొని కూడా క్లీన్గా ఉంచకపోతే కుదరదు కదా. లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదా. డెవలప్ చేయాలి బాగానా. నందిగామ బస్ స్టాండ్ కొన్ని దశాబ్దాలుగా ఇలా మరుగున పడిపోయింది. ఆ మధ్య 2014లో చంద్రబాబు గారి గవర్నమెంట్లో కొంత ఏదో రెనోవేషన్ చేశారు. కానీ ప్రతిరోజు కూడా బస్టాండ్ పారిశుద్ధ్యంలో మాత్రం ఎంతో కొంత ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది. అటు మూత్రశాలలో సరిగ్గా శుభ్రం లేకపోవడం కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఆ మరుగంత చెట్లు, దోమలు, అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగే పరిస్థితి ఉంది ఆ ఏరియాలో. మరి ఇన్ని వేల మంది ట్రావెల్ చేసేటటువంటి నందిగామ పట్టణంలో ఈ బస్టాండ్ ఇలా ఉండడం చాలా శోచనీయం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపైన చర్య తీసుకొని మా నందిగామ పట్టణ బస్టాండ్ బాగు చేయాలని మేము యాజ్ ఏ సిటిజన్గా కోరుతున్నాం. విజయవాడ కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్ వ్యాపారులు, కొనుగోలుదారులు, ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకు మార్కెట్ సరిపోకపోవడంతో పండ్ల ఎగుమతులు, దిగుమతులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్కెట్ను కేదారేశ్వరపేట నుంచి నున్న తరలించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మార్కెట్ తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 మంది బడా వ్యాపారులు అద్దెల రూపంలో వస్తున్న ఆదాయానికి గండి పడుతుందేమోనని మార్కెట్ తరలింపులో అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. 5 దశాబ్దాల క్రితం విజయవాడలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లోని దుకాణ సముదాయాలన్నింటినీ 20 మంది బడా వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఒక్కో సముదాయాన్ని 10 నుంచి 20 షాపులుగా విభజించి ఒక్కో దుకాణాన్ని ఏడాదికి 7 లక్షల రూపాయలకు అద్దెకిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యాపారి ఏటా కనీసం 1 కోటి నుంచి 1.5 కోటి ఆదాయం ఆర్జిస్తున్నారు. దుకాణాల ఎదుట పెట్టే తోపుడు బండ్ల నుంచి రోజుకు 1000 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఈ ఒక్క కారణంతోనే కేదారేశ్వరపేటలోని పండ్ల మార్కెట్ను నున్నకు తరలించకుండా బడా వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేదారేశ్వరపేట విజయవాడలో కీలకమైన ప్రాంతం కావడం, ప్రధాన రహదారిని ఆక్రమించి వ్యాపారాలు చేయడం, నిత్యం వందల డీసీఎం కంటైనర్ల రాకతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఉన్న 20 మందిలో 20 మంది 18 బిల్డింగుల్లో అందరూ ఓకే అన్నారు. ఈ 8-9 మంది పక్కనే లోటస్ పౌండ్లో ఇల్లు ప్లస్ కొట్టు ఉండటం వల్ల దగ్గర టిఫిన్ చేయడానికి కానీ, వాళ్ళకి వచ్చే అద్దె రూపాయన కానీ, 10 రూపాయన కానీ వాళ్ళు కదలడానికి అసలు ఇష్టపడట్లేదు. దీనివల్ల బాగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. 8 అది కూడా ఈ 8 మంది 7 మంది కలిసి అసోసియేషన్లో మెయిన్ పాత్రలో ఉన్నారు. వీళ్ళు ఈ పాత్రలో ఉండటం వల్ల వాళ్ళ పాత్ర బాగా ఇదవడం వల్ల ఈ ఎక్కడ అక్కడ నొక్కేయడం అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పెట్టి తీసుకెళ్లాలంటే రోడ్డు మీద తీసుకెళ్ళేయాల్సి వస్తుంది. బళ్ళు అడ్డం పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. పొద్దున 6-5 వస్తే మళ్ళీ 11, 12, 1 కూడా అవుతుంది సార్. అంత ట్రాఫిక్గా ఉంటుంది సార్. ఈ ట్రాఫిక్ కొద్దిగా కంట్రోల్ చేస్తే కానీ, లేకపోతే నున్న మార్కెట్లో
ఉందంటండి. దానికన్నా పంపిస్తే మనం కొద్దిగా ఇదిగా ఉంటుంది సార్. మార్కెట్ అంటే ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఎక్కడి నుండి కూడా వస్తారు. ఎక్కడ విజయవాడ ప్రజలే కాదు, ఎక్కడి నుండి వచ్చి కొనుక్కొని వెళ్తారండి. దానికి మరి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వాలి కదా అవకాశం. ఎవరి నారీలో వాళ్ళ కొట్టు ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఏమనంటే మా కొట్టు ముందు మేము పెట్టుకుంటాను, మీకేం పని అంటారు. మనిషి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. విజయవాడ శివార్లలోని నున్నలో 23 ఎకరాల్లో 1998లో అన్ని సౌకర్యాలతో ఆసియాలోని అతిపెద్ద మామిడి మార్కెట్ను నిర్మించినా దాన్ని సద్వినియోగం చేసుకున్నది లేదు. వేల సంఖ్యలో వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 అడుగుల రోడ్లున్నాయి. 50 టన్నుల కాటా ఉంది. జాతీయ రహదారిని ఆనుకునే ఉండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. పెద్ద కంటైనర్లు వచ్చినా 2.5 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంది. మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్కు పెద్ద భవనమే నిర్మించారు. కేదారేశ్వరపేటలో ఏటా 7 లక్షల రూపాయలు అద్దె చెల్లించాలి. అదే నున్నలో అయితే 10-20 వేలల్లోనే దుకాణం అద్దెకు దొరుకుతుంది. ఇలా సకల సౌకర్యాలు ఉన్నా కొంతమంది కుట్రల వల్ల నున్న మార్కెట్ నిర్వీర్యమైపోతోందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల కిందట కేదారేశ్వరపేటలోని 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ ప్రస్తుత అవసరాలకు చాలడం లేదు. నగరం నడిబొడ్డున ఉండడంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, సమయానికి సరకు రాకపోవడంతో లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నున్న మార్కెట్లో 20 ఎకరాలండి. అది 100 అడుగుల రోడ్డు. ఇది లేదు 40 అడుగుల రోడ్డు. బండి ఆగితే ఎదురు బొదురు ఆగితే బండి రావడానికి ఉండదు, వెళ్ళడానికి ఉండదు. నున్న మార్కెట్ తరలిస్తే మంచిదండి. అది ట్రాఫిక్ ఉండదు. ఎప్పటికప్పుడు బేరం క్లోజ్ అయిపోయింది. ముందు మేము కూడా సంతోషంగా ఉంటాం. మా దగ్గర తీసుకెళ్ళని కూడా తొందరగా అమ్ముకుంటారు, మళ్ళీ వస్తారు. మాకు చాలా ఇంకా బేరం పెరిగిద్ది. సిటీ డెవలప్మెంట్ ఇది లేదు. సిటీ మధ్యలో ఉండిపోయేసరికి బయట పబ్లిక్కి ఇబ్బంది, మా బళ్ళ వల్ల మాకు ఇబ్బంది, అందరు రకాలుగా ఇబ్బందిగా ఉందండి. మాకు తీవ్రమైన ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ వల్ల. ఇక్కడ అయితే మాకు రోడ్లు 100 అడుగుల రోడ్లు, ఇటు అటువైపు ఒక లారీ ఇటువైపు ఒక లారీ దిగుమతి చేసుకున్నా కూడా మధ్యలోంచి 2 లారీలు ఫ్రీగా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. మీ సరుకులు అమ్మిన వెంటనే ఆ వినియోగదారుడు కూడా వచ్చి లోడింగ్ చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇటు వెస్ట్ బైపాస్ దగ్గర ఉంది, ఇటు నుంచి లారీలు రావడానికి కూడా బాగుంది. అటువైపు అంటే సింగనార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రావాలి, ట్రాఫిక్ ఆగిపోతుంది, యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. దానివల్ల మేము చిల్లర ఒక బండి 2 బోళ్ళు తెచ్చుకునే వాళ్ళం ఏమవుతున్నాం అంటే ఈరోజు అమ్మాల్సిన సరుకు రేపు అమ్మి డాగులు వచ్చి నానా నష్టాలు పడుతున్నాం. కాబట్టి కొద్దిగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. అన్ని వర్గాలు సుముఖంగా ఉండడంతో గత జనవరిలో మార్కెట్ను కేదారేశ్వరపేట నుంచి నున్నకు తరలించాలని నగరపాలక సంస్థ అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఆ 10 మంది బడా వ్యాపారులు తమ సిఫార్సులతో చక్రం తిప్పి అడ్డుకున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తీరంలో పెద్ద గోతులు ఏర్పడి సముద్ర స్నానాలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బాపట్ల జిల్లాలో బీచ్లను అధికారులు మూసివేశారు. మొదట సోమ మంగళవారాల్లో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని బీచ్లను అధికారులు మూసివేశారు. తీరం వైపు వెళ్లకుండా బారికేడ్లు ఉంచారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం కార్తీక పౌర్ణమి గడియల్లో సముద్ర స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అధికారులు అప్రమత్తమయ్యారు. మొంతా తుపాను ప్రభావంతో తీరంలో పెద్ద గోతులు ఏర్పడినందున చీరాల, వాడరేవు, రామాపురం, మోటుపల్లి, పెదగంజాం, పల్లెపాలెం తీరాల్లో స్నానానికి అనుమతించరాదని అధికారులు, పోలీసులు నిర్ణయించారు. పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ సహకరించాలని అధికారులు కోరారు. తదుపరి అనుమతి ఇచ్చే వరకు బీచ్లకు భక్తులు, పర్యాటకులు రావద్దని కోరారు. తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై గ్యాంగ్ రేపు ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో పారిపోతుండగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి వారిని తరలించారు. ఎన్కౌంటర్ సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడినట్టు అధికారులు తెలిపారు. బృందావన్ నగరంలో ఆదివారం రాత్రి బాధిత విద్యార్థిని తన ప్రియుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన 3 నిందితులు వారితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన ఆ 3 తమ వద్ద ఉన్న కొడవలితో విద్యార్థిని ప్రియుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను స్పృహ కోల్పోగానే వారు విద్యార్థిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలి ప్రియుడు తన సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 7 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు ఓ చోట నిందితులను గుర్తించారు. పారిపోతుండగా కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీ రవికిషన్ను ఫోన్లో దుర్భాషలాడి బెదిరించినందుకు అజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇటీవల ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసిన నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. రవికిషన్ తమ వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడని, ఆయన్ను కాల్ చేస్తామని బెదిరించాడు. ఈ క్రమంలో ఎంపీని ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని ద్వివేది తెలిపారు. రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా భోపాల్కు మళ్లించినట్టు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. భోపాల్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, సమస్యను సరిచేసేందుకు సాంకేతిక సిబ్బంది యత్నిస్తున్నట్టు పేర్కొంది. అనివార్య పరిస్థితి వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కో ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మంగోలియాలోని ఉలాన్ బటార్లో ల్యాండ్ చేసినట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అమెరికాలో షట్డౌన్ కారణంగా ఇటీవల నిలిచిన H-1B వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను పునరుద్ధరించారు. అమెరికా కార్మిక శాఖ DOL ఈ విషయాన్ని ప్రకటించింది. తాత్కాలిక శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్ను విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం OFLC తిరిగి ప్రారంభించిందని DOL తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని, గ్రీన్ కార్డుకు సంబంధించి ప్రాసెస్లు ప్రారంభించినట్లు వివరించింది. వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనలు పెరిగే అవకాశం ఉందని, దీంతో సాధారణ ప్రాసెసింగ్లకు ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొంది. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా లేబర్ కండిషన్ అప్లికేషన్ LCA, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM దరఖాస్తులు ఆగిపోయాయి. అమెరికా కార్మిక శాఖ తాజా ప్రకటనతో భారతీయ దరఖాస్తుదారులకు ఉపశమనం దక్కింది. H-1B వీసా పొందే వాళ్లలో దాదాపు 70% మంది భారతీయులు ఉన్నారు. కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఉన్నత విద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి 4 3 విద్యార్థి వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. ఆగస్టులో భారతీయ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల్లో 74% తిరస్కరణకు గురైనట్లు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గణాంకాలు పేర్కొన్నాయి. 2023లో ఆ మొత్తం 32%గా ఉంది. ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24%గా ఉండగా మిగతా దేశాల సగటు రేటు 40% ఉంది. అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేసేందుకు కెనడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయి. మరోవైపు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. విదేశీ విద్యకు అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న కెనడా గతేడాది దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41% భారత్ నుంచే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్లో కాల్మేఘీ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను కారణంగా చెట్లు విరిగిపడి 2 మరణించారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. తుపాను ప్రభావంతో తూర్పు ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లోని 150,000 మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్మేఘీ తుపాను కారణంగా గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయని, చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దేశ సంస్కృతిలో అనేక భాషలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 22 షెడ్యూల్ భాషలతో పాటు వందలాది గిరిజన ప్రాంతీయ మాండలికాలు భారత సంస్కృతిలో కలికితురాలు. అందులో కొన్ని కాలక్రమంలో ప్రాధాన్యం కోల్పోతున్నాయి. అలా అంతరించిపోకుండా కేంద్రం నడుం బిగించింది. భాష సంరక్షణతో పాటు జ్ఞాన సముపార్జనకు ఉపయుక్తంగా ఉండే విధంగా చేపట్టిన ప్రత్యేక చర్యలు తెలుసుకుందాం.
పలు గిరిజన ప్రాంతీయ మాండలికాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. అయితే దేశ సంస్కృతికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి భాష కనుమరుగవ్వకుండా ఉండేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో అది భాషను డిజిటలైజ్ చేసే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే మన ముందుకు కొన్ని ఈ పోర్టల్స్తో పాటు మరికొన్ని యాప్స్ని తీసుకొచ్చింది. అవి ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఇది మనం గూగుల్ సెర్చ్ బార్లో ఈ కుంభ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఏఐసిటిఈ ఈ కుంభ్ పోర్టల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ కుంభ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చాం మనము. ఇక్కడ హోమ్, కంట్రిబ్యూటర్స్, బుక్స్, యాక్టివిటీస్, వీడియోస్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తయారు చేసినటువంటి ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఇందులో దాదాపుగా భారతీయ భాషల్లో ఉన్నటువంటి సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టడీ మెటీరియల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్, అట్లాగే లా, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ ఇందులో ఉంటాయి. అయితే ఇవి ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో అనువాదిని అది కూడా ఒక వెసులుబాటు అయితే కల్పించింది ఇందులో. సో దాదాపుగా ఇందులో 16,610 కోర్సులు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే 5.6 కోట్ల మంది ఇందులోకి లాగిన్ అయినట్టుగా కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు ఈ కంట్రిబ్యూటర్స్ అన్నదాన్ని క్లిక్ చేస్తే కనుక ఇందులో యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కంట్రిబ్యూటర్స్, డిప్లొమా కంట్రిబ్యూటర్స్ రెండు ఉంటాయి. సో ఇవి ఎవరు అసలు రాశారు, ఇందులో దీనికి సంబంధించిన ఈ కంట్రిబ్యూటర్స్ ఎవరు అని చెప్పేందుకు ఇందులో పూర్తి వివరాలు అయితే సేకరించారు. ఇప్పుడు ఏ సెమిస్టర్కి ఏ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను అయితే ఇందులో క్లియర్గా పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి ఆథర్ ఎవరు, రివ్యూవర్ ఎవరు అని సంబంధించి వాళ్ళ డెసిగ్నేషన్తో పాటు అన్నిటిని కూడా ఇక్కడ పొందుపరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. అట్లాగే దీంతోపాటు ఇక్కడ బుక్స్, ఏ బుక్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తే ఏఐసిటిఈకి సంబంధించినటువంటి ఆల్ బుక్స్, అట్లాగే అండర్ గ్రాడ్యుయేషన్, అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో ఇక్కడ చూడొచ్చు మనం కోర్సుకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అదర్స్. సో ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించినవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత లాంగ్వేజెస్ కూడా కింద ఉన్నాయి. సో దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బై బుక్ నేమ్ అని ఉంది. ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇట్లా మనకు కావాల్సిన పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, ఇట్లా దాదాపుగా కొన్ని లాంగ్వేజెస్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఏ ఇయర్, ఏ సెమిస్టర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అన్నీ ఇక్కడ అందుబాటులోనైతే ఇందులోనైతే పొందుపరిచారు. సో దీని తర్వాత అట్లాగే ఇది అయిపోయిన తర్వాత ఇందులో యాక్టివిటీస్, బుక్ డిస్కషన్ క్యాలెండర్, ఈ బుక్ డిస్కషన్ గురించి సంబంధించి కూడా ఏ రోజు ఏమేమి చేయొచ్చు అని ఇక్కడ ఒకటి నార్మల్గా ఒక రిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇట్లా దాదాపుగా ఏ బుక్ సంబంధించిన రివ్యూ ఎట్లా ఉందని చెప్పి దీని మీద డిస్కషన్ చేసేందుకు కూడా అవకాశం అయితే ఇందులో కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇటు దాంతోపాటు ఈ వీడియోస్ కూడా కొన్ని డిజిటల్ క్లాసెస్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. బుక్ డిస్కషన్ బట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంగ్లీష్ మీడియం, దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్లో కూడా కొన్ని పుస్తకాలు అయితే అందుబాటులో కనిపిస్తుంది. ఇది ఈ కుంభ్ పోర్టల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ప్రస్తుతం ఇది మనం చూస్తుంది భాషా సంచిక ఈ పోర్టల్. అయితే దీనికి సంబంధించి దీన్ని ఎవరు తయారు చేశారంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు రూపొందించారు. అయితే ఇందులో చూస్తే కనుక సెక్షన్స్ అండ్ కలెక్షన్స్, బ్రౌజ్ సంచిక, స్టాటిస్టిక్స్ ఈ 3 అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్షన్స్ ఇన్ భాషా సంచిక చూస్తే కనుక భారతావని 8 ఉన్నాయి. ఇందులో భాషా మందాకిని, సిఐఎల్ పబ్లికేషన్, సిఐఎల్ విజువల్ ఆర్చివ్, అట్లాగే క్లాసికల్ లాంగ్వేజెస్, నేషనల్ టేప్ ఆర్చివ్, అట్లాగే పాలసీ డాక్యుమెంట్స్, స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండార్జెంట్ లాంగ్వేజెస్ అనేది ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ బ్రౌజ్ సంచిక చూస్తే కనుక ఇందులో బ్రౌజ్ బై ఆథర్, బై టైటిల్, బై సబ్జెక్ట్, బై లాంగ్వేజ్, బై మీడియా, బై లింగ్విస్టిక్ డేటా టైప్ అని ఉంది. బ్రౌజ్ బై టైటిల్, బ్రౌజ్ బై సబ్జెక్ట్, ఇందులో చూస్తే కనుక బ్రౌజ్ బై సబ్జెక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించినటువంటి ఈ లెసన్ ఏదైతే ఉందో, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించినటువంటి లెసన్ ఏదైతే ఉందో అవి డిజిటల్ ఫామ్లో ఉన్న లెసన్ ఏదైతే ఉందో అవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
షెడ్యూల్ భాషలతో పాటు మాండలికలకు సంబంధించినటువంటి నిఘంటువులు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. కథల సంచికలు, వివిధ రంగుల చిత్రాలతో కూడిన వర్ణాలు కూడా ఉంటాయి. అయితే విద్యా పరిశోధన, భాషా విద్య, అట్లాగే సాంస్కృతిక డాక్యుమెంటేషన్ ఉపయోగపడే ఆడియో వీడియోలు కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. ఏఐ టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి ఈ సంచిక పోర్టల్లో భాషా ప్రియులకు ఇది మరింత దోహదపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కేంద్ర గిరిజన శాఖ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యాప్ పేరు భాషిని యాప్. ఇది ఏం చేస్తుందంటే బహుభాషల్ని ట్రాన్స్లేట్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది టెక్స్ట్ ద్వారా, అట్లాగే వాయిస్ ద్వారా, అట్లాగే కన్వర్జేషన్ ద్వారా, అట్లాగే స్కానింగ్ ద్వారా, బ్రౌజ్ ద్వారా ఉన్నటువంటి లాంగ్వేజెస్ని ఏ భాషలోకి కావాలంటే ఆ భాషలోకి మారుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనము తెలుగుని వాయిస్ది క్లిక్ చేసిన తర్వాత తెలుగు మనకు కావాల్సిన లాంగ్వేజ్, సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇక్కడ నొక్కిన తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇది కన్నడ పెట్టుకున్నట్టయితే ఈ కన్నడ, తెలుగు నుంచి కన్నడకు సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మనం ఈ ట్యాప్ ఆన్ ద మైక్ టు స్పీక్, మీరు ఎక్కడ ఉన్నారు, కర్ణాటకకి ఎప్పుడు వస్తున్నారు, ನೀವು ಕೆನಡಾಕ್ಕೆ ಬಂದಾಗ ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಿ. సో ఇట్లా మనం మాట్లాడిన తర్వాత మన తెలుగు భాషలో మనం మాట్లాడితే అది మనం ఏ భాషనైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ భాషలో అక్కడ స్క్రిప్ట్తో పాటు వాయిస్ అసిస్టెంట్స్ కూడా, మనం వాయిస్ అసిస్టెంట్ కూడా ఏది ఫీమేల్ కావాలంటే ఫీమేల్, మేల్ కావాలంటే మేల్ పెట్టుకునే అవకాశం ఉంది. సో దీని తర్వాత అయితే ఇది ఏ విధంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అక్కడ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ భాషను మాట్లాడేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులకు కానీ లేదంటే ఆయా రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు ఇప్పటికే 10 లక్షలకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు కేంద్రం అయితే ప్రకటించింది. అట్లాగే 250 మిలియన్ అనువాదాలు కూడా జరిగినట్లుగా కూడా ప్రకటించింది. అయితే మొత్తంగా ఇది భాషిని యాప్కి సంబంధించినటువంటి విషయాలు. అయితే ఇందులో టెక్స్ట్, వాయిస్, కన్వర్జేషన్, సీన్ స్కాన్ చేసిన తర్వాత కూడా చేసుకునే అవకాశం ఉంది. బ్రౌజ్ చేసింది కూడా చేసుకోవచ్చు. ఏమైనా మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ని కూడా అనుసంధానం చేసుకునే విధంగా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. కేవలం మనం కావాల్సింది మనం ఏ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తున్నామో, ఏ లాంగ్వేజ్లో మనకు అవుట్పుట్ కావాలనేది ఆ 2 లాంగ్వేజ్లను సెలెక్ట్ చేసుకొని తర్వాత ట్రాన్స్లేట్ నొక్కితే ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి. అంత సులువుగా ఈ భాషిని యాప్ అందుబాటులోకి వచ్చింది. సో ఇవి కేంద్ర సాంస్కృతిక శాఖ అట్లాగే మిగతా శాఖల్ని సమన్వయం చేసుకొని తీసుకువచ్చినటువంటి ఈ పోర్టల్స్, యాప్స్. అయితే ఈ దేశ సంస్కృతికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి భాషా పరిరక్షణలో కేంద్ర సాంస్కృతిక శాఖ చూపిస్తున్నటువంటి చొరవను అందరూ అభినందిస్తున్నారు. అట్లాగే ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ నుంచి కూడా మరింత ఎక్కువ సంఖ్యలో ఈ యాప్స్ని, పోర్టల్స్ని వాడుతూ జ్ఞానాన్ని పొందాలని, భాషను కాపాడాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మహారాష్ట్ర బారామతిలోని గులంకి గ్రామ ప్రజలు కాటేబరాస్ యాత్ర వేళ వినూత్న ఆచారాన్ని పాటిస్తున్నారు. ఏటా జరిగే ఈ యాత్రలో భాగంగా అక్కడి స్థానికులు నల్లతుమ్మ చెట్టు ముళ్లకంపలోకి దూకుతారు. ఈ సంప్రదాయం 100 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ముళ్లకంపలోకి దూకడం అనేది తప్పనిసరి కాదు. ఇష్టమున్న వారు దూకవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. మూఢనమ్మకాలపై నెలకొన్న భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతో దీన్ని పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది 300 ఏళ్లుగా సాగుతున్న ఆచారమని పేర్కొన్నారు. सर्वच विभागात प्रचंड असं गरजेचं एक झेंझरी पद्धतीने चांगला असं नियोजन सगळे कॅम्प झालेले हा कार्यक्रम बघूया. తిరుమల శ్రీవారికి ఓ దాత భారీ వెండి గంగాలంను విరాళంగా అందజేశారు. 30 లక్షల రూపాయల విలువైన గంగాలంను హైదరాబాద్కు చెందిన దాత జక్కారెడ్డి శ్రీనివాసరెడ్డి అందించారు. ఆలయ మహద్వారం వద్ద గంగాలంను టీటీడీ అధికారులకు అప్పగించారు. ఈ గంగాలాన్ని శ్రీవారికి అభిషేకం, కైంకర్యాలలో టీటీడీ వినియోగించనుంది.